లైక్, షేర్, ఫాలో ఈ మూడు పదాలే ఇప్పుడు కొందరు యువత జీవితాల్ని నడిపిస్తున్నాయి. చేతిలో మొబైల్, ముందున్న కెమెరా, వెనక సోషల్ మీడియా వ్యూవర్స్, ఇవే వాళ్ళ ప్రపంచం అయిపోయింది. కానీ ఆ ప్రపంచం రోడ్డు మీదకు వస్తే వినోదం కాస్త ప్రమాదంగా మారుతుంది. ఒక వీడియో వైరల్ కావాలన్న తపన, ఒక క్షణం హైప్ కోసం చేసే స్టంట్ కేవలం స్క్రీన్ పైనే కాదు, నిజ జీవితంలో కూడా ప్రభావం చూపుతోంది. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన 2 ఘటనలు ఈ డిజిటల్ పిచ్చి ఎంత ప్రమాదకరమో స్పష్టంగా చెబుతున్నాయి. ఒకరు రీల్స్ కోసం కదులుతున్న వాహనాల డోర్లు తెరిచారు, మరొకరు తెలిసి తెలియని వయసులో కారు నడిపి ప్రాణం తీశారు. ఈ 2 సంఘటనలు వేరువేరు, కానీ మూల కారణం ఒకటే: వైరల్ కావాలనే ఆరాటం, నియంత్రణ లేని ధైర్యం, బాధ్యతారాహిత్యం. సోషల్ మీడియాలో చప్పట్లు కొట్టేందుకు వేల చేతులు ఉంటాయి, కానీ రోడ్డుపై రక్తం కారినప్పుడు ఆ చప్పట్లు వినిపించవు. అయితే ఇప్పుడు వినిపించే ప్రశ్న మాత్రం ఒకటే: మన సమాజం ఏ దిశగా వెళ్తోంది? వీడియోలో వేల లైక్లు ఒక ప్రాణం విలువ కంటే ఎక్కువ అవుతున్నాయా? సోషల్ మీడియా పిచ్చి కేవలం ట్రెండ్గా మిగలకుండా ప్రజల భద్రతకు ముప్పుగా మారుతుందా? సోషల్ మీడియాలో లైకులు, ఫాలోవర్లు, వైరల్ వీడియోల కోసం యువత పిచ్చిగా ప్రవర్తిస్తోంది. అయితే సోషల్ మీడియా పిచ్చి, ప్రమాదకర స్టంట్స్ కేవలం వారి వ్యక్తిగత వినోదంగా మాత్రమే మిగలడం లేదు. ఇది సాధారణ ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే సామాజిక ప్రమాదంగా మారుతోంది. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన 2 వేరువేరు ఘటనలు ఒకే విషయాన్ని తెలియజేస్తున్నాయి. యువత సోషల్ మీడియా పిచ్చితో ప్రాణాలు పణంగా పెట్టడం మాత్రమే కాకుండా పెద్ద ప్రమాదాలకు కారణం అవుతున్నారనే విషయం స్పష్టమవుతోంది. ఒక ఘటనలో 22 ఏళ్ల యువకుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు రోడ్డుపై కదులుతున్న వాహనాల డోర్లను తెరచి భయాందోళనకు గురిచేస్తూ రీల్స్ తీశాడు. మరో ఘటనలో ఒక మైనర్ బాలుడు నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ యువకుడి ప్రాణాన్ని బలి తీసుకున్నాడు. 2 ఘటనలు వేర్వేరైనప్పటికీ కూడా వాటి వెనుకున్నటువంటి మానసిక ధోరణి మాత్రం ఒకటే: అవివేకం, ఆత్మ నియంత్రణా లోపం, డిజిటల్ దాహం. మొదటి ఘటనలో తుషార్ పూనియా అనేటువంటి యువకుడు రిజిస్ట్రేషన్ లేని మోటార్ సైకిల్పై ప్రయాణిస్తూ పక్కనే వెళుతున్న వాహనాల డోర్లు అకస్మాత్తుగా తెరిచి ప్రయాణికులను భయపెడుతున్నారు. రీల్స్ తీస్తూ వినోదం సృష్టించాలని అనుకున్నాడు. అయితే ఇది కేవలం వినోదమో అల్లరో కాదు, వాహనదారుల ప్రాణాలతో ఆట. కదులుతున్న వాహనం డోర్ ఒక్కసారిగా తెరుచుకుంటే వెనక నుంచి వచ్చే వాహనాలు ఢీకొనే ప్రమాదం ఎంత తీవ్రమో ఊహించుకోవచ్చు. డ్రైవర్ నియంత్రణ కోల్పోతే చైన్ రియాక్షన్ ప్రమాదాలు సంభవించవచ్చు. ఒక్క క్షణం వినోదం కోసం చేసే చర్యలు ఎన్నో కుటుంబాలను దుఃఖంలోకి ముంచే పరిస్థితి తలెత్తుతోంది. సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఆశతో ఇలాంటి చర్యలకు దిగడం ఒక కొత్త రకమైన రిస్క్ కల్చర్గా మారుతోంది. ఇక ఈ ఘటనలో వీడియో వైరల్ అయిన తరువాత యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇది చట్టపరమైన చర్య మాత్రమే కాదు, సామాజిక హెచ్చరిక కూడా. ఢిల్లీలో జరిగినటువంటి మరో ఘటన మరింత విషాదకరం. లాల్ బహదూర్ శాస్త్రి కళాశాల పరిసరాల్లో ఓ మైనర్ బాలుడు స్కార్పియో వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపి ఎదురుగా వస్తున్న బైకర్ సాహిల్ను ఢీకొట్టాడు. 23 ఏళ్ల సాహిల్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదం ఒక కుటుంబాన్ని శాశ్వత విషాదంలోకి నెట్టింది. ఘటన తర్వాత కారులో నుంచి చిత్రీకరించిన వీడియో బయటకు రావడం మరింత సంచలనమైంది. అయితే ఈ ఘటనకు కూడా నిర్లక్ష్యమే కారణమని చెప్పొచ్చు. మైనర్ భారీ వాహనం నడపడమే ప్రమాదానికి కారణమైంది. బాధ్యత తెలియని డ్రైవింగ్ ఫలితంగా ఒక కుటుంబం మనోవేదనకు గురైంది. ప్రమాదం తర్వాత బాలుడి తండ్రి క్షమాపణలు చెప్పినా కోల్పోయిన ప్రాణమైతే తిరిగి రాదు. ఇక 2 ఘటనలను ఒకే ఫ్రేమ్లో చూస్తే ఒక విషయం స్పష్టమవుతోంది: ఇప్పటి యువతలో ఒక వక్రీకృత హీరోయిజం పెరుగుతోంది. రోడ్డు మీద స్టంట్స్ చేస్తే బోల్డ్, మాస్క్ వేసుకుని రూల్స్ బ్రేక్ చేస్తే స్మార్ట్, పోలీసులను తప్పించుకుంటే స్టైల్ అనే తప్పుడు భావజాలం సోషల్ మీడియాలో పెరిగిపోతోంది. అయితే ఇది ధైర్యం కాదు, బాధ్యతారాహిత్యం. ఇది తిరుగుబాటు కాదు, చిల్లర ప్రదర్శన. ఒకరి వినోదం కోసం 10 మందిని భయపెట్టడం గౌరవం కాదు, చిల్లరితనం. రోడ్లు వినోద వేదికలు కావు. సోషల్ మీడియా కంటెంట్ కోసం రోడ్లను స్టేజ్లుగా మార్చడం ప్రమాదకరం. ఇలాంటి చిల్లరగాళ్ల వల్ల సమాజానికి కలిగే నష్టం మాత్రం పెద్దది.
మొదటిది రోడ్డు భద్రతపై నమ్మకం తగ్గిపోతోంది. రెండోది యువతలో తప్పుడు సందేశం వెళ్తోంది. మూడోది చట్టాన్ని చిన్నచూపు చూడడం పెరుగుతోంది. ఈ ధోరణి కొనసాగితే రేపటి రోజుల్లో మరింత ప్రమాదకరమైన స్టంట్లు సాధారణంగా మారిపోతాయి. వైరల్ అయితే చాలు అన్న ఆలోచన ప్రాణాలు పోయినా పర్వాలేదనే స్థాయికి చేరుతోంది. ఇక ఇక్కడ తల్లిదండ్రుల బాధ్యత కూడా కీలకం. మైనర్ చేతిలో కారు తాళాలు ఎలా చేరుతున్నాయి? రిజిస్ట్రేషన్ లేని బైక్తో రోడ్లపై తిరగడానికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కుటుంబం, పాఠశాలలు, సమాజం ఈ 3 వర్గాల సమన్వయం లేకపోతే యువతను మరీ ముఖ్యంగా ఇలాంటి చిల్లర వ్యక్తులను నియంత్రించడం కష్టమవుతోంది. కేవలం పోలీసుల చర్యలతో సమస్య పరిష్కారం కాదు. కుటుంబం నుంచి బాధ్యత బోధన మొదలవ్వాలి. పాఠశాలల్లో రోడ్డు భద్రత, డిజిటల్ బాధ్యతలపై అవగాహన పెరగాలి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కూడా ప్రమాదకర కంటెంట్ను ప్రోత్సహించకుండా కఠిన నియమాలు అమలు చేయాలి. ఢిల్లీలో జరిగిన ఈ 2 ఘటనలు హెచ్చరికలుగా చూడాలి. ఒకటి వినోదం కోసం నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటన కాగా, మరొకటి నిర్లక్ష్య డ్రైవింగ్. రెండింటి ఫలితం మాత్రం ఒకటే, ప్రజల ప్రాణాలకు ముప్పు. సోషల్ మీడియా గుర్తింపు కోసం మనం ఎంతవరకు వెళుతున్నాం? ఒక వీడియోకి వచ్చే వేల లైకులు ఒక ప్రాణం విలువ కంటే ఎక్కువ? వర్చువల్ చప్పట్ల కోసం వాస్తవ ప్రపంచంలో రిస్క్ తీసుకోవడం ఎక్కడ ఆగాలి? మనం ఎలాంటి విలువలను ప్రోత్సహిస్తున్నాం అనేదే ఇక్కడ కీలక అంశం. అలాగే యువతకు గుర్తింపు అవసరం, కానీ ఆ గుర్తింపు బాధ్యతతో రావాలి. ఇక ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చట్టం కఠినంగా ఉండాలి. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. సోషల్ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. లేకుంటే లైకుల కోసం చేసే చిన్న తప్పులు రేపటి పెద్ద విషాదాలుగా మారతాయి.